ఇది రాజుల పరిపాలన లెక్కనే ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆ రోజు మీకు వ్యతిరేకంగా పోరాడితే ఉద్యమకారులు మమ్మల్ని జైల్లో పెట్టిండండి. అనేక సందర్భాల్లో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేయించుకోలేనటువంటి పరిస్థితి, మేము ఒక్కరికి కూడా అవకాశం ఇలే. కోదండరాం యొక్క తెలంగాణకు పెద్దన్న పాత్ర పోషిస్తే ఆయన తీసుకుపోయి జైలు చేసిండు. ఇలా మేము ఎమ్మెల్సీని చేసినాం, కాంగ్రెస్ పార్టీ సియాసత్ ఎడిటర్ని ఎమ్మెల్సీని చేసినాం, విద్యార్థి నాయకునిగా పనిచేసినటువంటి బల్మూరు వెంకట్ గారికి అవకాశం ఇచ్చినాం. యువజన విభాగంలో ఆ రోజు యూత్ కాంగ్రెస్లో పనిచేసినటువంటి నా సోదరుడు అనిల్కు ఇవాళ రాజ్యసభ అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా చారగొండి వెంకన్న మా విద్యార్థి నాయకుడు అద్భుతంగా పనిచేసిన తెలంగాణ కోసం ఎదురొడ్డి పోరాడినటువంటి నాయకుడు చారగొండ వెంకన్నకు విద్యా కమిషన్లో అవకాశం ఇచ్చారు. విశ్వేశ్వరరావు తెలంగాణ కోసం పనిచేసిండు, ఆయనకు విద్యా కమిషన్ మెంబర్లో అవకాశం వచ్చింది. బాలలక్ష్మి నా సోదరి ఝాన్సీ లక్ష్మి లెక్క పోరాటం చేసినటువంటి తల్లి తెలంగాణకు మరో రూపంలో పనిచేసిన నా చెల్లెకు ఇలా బీసీ కమిషన్ మెంబర్గా ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ యొక్క సంబంధించినటువంటి కవులు కళాకారులు గద్దరన్న పేరిట అవార్డులు ఇచ్చినాం. ఇది కాదా గొప్పతనం?